అంత నింత దొల్లేతల అరచేతి కోసమా ఎన్నరాని వృధా తపన కిట్టివాని కోసమా ఎన్నరాని వృధా తపన కిట్టివాని కోసమా ఇన్ని నాళ్ళ ఇన్ని తపములిందు కోసమా ఎన్నరాని వృధా తపన కిట్టివాని కోసమా ఇన్ని నాళ్ళ ఇన్ని తపములిందు కోసమా కనులకేమి అందమే సమ్మది ఏమి చందమే ఆవేసి కనులకేమి అందమే కోసి కొండ కొండ కూతుర వాడట్టి వైరాగివాడు వాసమేమో వల్ల కాడు వసనమాహుళకి వాసమేమో వల్ల కాడు వసనమాహుళకి పూసుకున్న దేవి బూది పునుకలే పూదండలు పూసుకున్న దేవి బూది పునుకలే పూదండలు ఇన్ని నాళ్ళ ఇన్ని తపములిందు కోసమా ఎన్నరాని వృధా తపన కిట్టివాని కోసమా స్వర్ణాభరణాలు నీవి పాము చుట్టలేవానివి స్వర్ణాభరణాలు నీవి లేమత్తాడి గ్రహణములేశమైన శోభ కాదు లేమత్తాడి గ్రహణములేశమైన శోభ కాదు ఆ మోటు జడలెక్కడ నీ మెత్తని మోటు జడలెక్కడ నీ మెత్తని కురులెక్కడ ఓమానిని షణ్ముఖనుత ఓను వెత వెర్రివే ఓమానిని షణ్ముఖనుత ఓను వెత వెర్రివే ఇన్ని నాళ్ళ ఇన్ని తపములిందు కోసమా ఎన్నరాని వృధా తపన పిట్టివాని కోసమా ఇన్ని నాళ్ళ ఇన్ని తపములిందు కోసమా తపములిందు కోసమా తపములిందు కోసమా
పరమేశ్వరుడు వృద్ధ బ్రహ్మచారి రూపంలో తానే శివలింగ చేస్తే అమ్మవారు భరించలేక ఆ వృద్ధ బ్రహ్మచారి నిందిస్తూ అతడు ఏవి శివుని లోపాలుగా చెప్పాడో వాటి యొక్క తత్వాన్ని వ్యాఖ్యానిస్తూ అవే శివుని గొప్పతనాలుగా చెప్తున్నది అమ్మవారు. అసలు నువ్వు మునివేషం వేసుకున్నావు, దోషపు మాట్లాడుతున్నావు, ఈ బదనుభూతితనం కూడదు సుమా, మహాత్ముని నిందించరాదు అని చెప్తున్నది. ఈ భావం పల్లవిలో చూడబోతు మునివేశము అడిన మాటే దోషము కూడదయ్యా ఈ బదనుట గొప్పవాడిని నిందించుట. ఇందులో పరమేశ్వరుడు అలంకారాలు వేసుకోవడం అంటే అలంకారాలేవి అవసరం లేని గొప్పవాడంట. అంతేకాదు ఆయన అందమైన లీలారూపాలు కూడా ధరిస్తాడు అంటూ ఏదైతే శివుడు నిండా రూపంలో చెప్పాడో వాటి గొప్పతనాన్ని అమ్మ చెప్తున్నది. అతడు వేసుకున్న పుల్లెల మాల వర్ణమాల అక్షరాలే కపాలమాలగా ప్రకాశిస్తూ ఉంటుంది. సమస్త సంపదనే విభూతిగా ధరిస్తాడు. యోగశక్తులే సర్పాలుగా చుట్టుకుంటే యోగముల సారవతుడు. ఆయన తత్వం ఎవరికి తెలుస్తుందంటే యోగి వరుల కెరుక అతడు ఓంకారకు కలిక అంటూ ఆ పరమేశ్వర తత్వాన్ని అమ్మవారు పరమేశ్వరుడికే చెప్తున్నటువంటి కీర్తన ఇది.